7 శనివారాల కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథ వినే ముందు ఒకసారి మీ గుండెను అడగండి. ఎవ్వరికీ చెప్పలేని బాధ ఉందా? ఎవరు అర్థం చేసుకోని కన్నీళ్ళు ఉన్నాయా? బయట నవ్వుతూ లోపల ఒంటరిగా ఉన్నారా? అయితే ఈ కథ మీకోసమే. ఇది శనిదేవుని భయకథ కాదు, వెంకటేశ్వర స్వామి కరుణా కథ. ఈ కథ వ్రతం మాత్రమే కాదు, ఒక స్త్రీ హృదయపు ప్రార్థన. దీపం వెలిగించి మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఈ కథ వినండి. మీ కన్నీళ్ళు ఈరోజు దేవుడికి వినిపిస్తాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం శం శనైశ్వరాయ నమః. ఒక చిన్న ఇంటి లోపల ప్రతిరోజు ఒక స్త్రీ పొద్దున్నే లేచి అందరికీ అన్నం వండి తన కన్నీళ్లను మాత్రం మింగేసేది. భర్త మౌనంగా ఉండేవాడు. పిల్లలకి కావలసింది ఇవ్వలేకపోయేది. బయట నవ్వేది, లోపల మాత్రం ఎవరూ చూడని ఆవేదన. ప్రతి శనివారం ఆమె దేవుడి ముందు కూర్చొని ఏమీ అడగదు, ఏమీ కోరుకోదు. కేవలం ఒక మాట మాత్రమే అనేది, ప్రభూ, ఇంత భారాన్ని నేను మోయగలనా అని. ఒకరోజు ఆమె కన్నీళ్లు దీపం ముందు పడిపోయాయి. అది చూసిన శనిదేవుడు ఆగిపోయాడు. అతను కఠినుడే కానీ క్రూరుడు కాదు. శనిదేవుడు అన్నాడు, నీ బాధ నీ కర్మఫలమే, కానీ నీ భక్తి నన్ను కూడా కదిలించింది. ఆ క్షణంలో అక్కడ వెలుగు పెరిగింది. తిరుమల కొండ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడికి వచ్చాడు. ఆయన చూపు ఆ స్త్రీ మీద పడగానే ఆమె కన్నీళ్లు ఆగలేదు. ఎందుకంటే అది భయం కాదు, భరోసా. వెంకటేశ్వర స్వామి నెమ్మదిగా అన్నాడు, అమ్మా, నీవు అందరి భారాన్ని మోస్తూ నీ బాధను మాత్రం ఎవరికీ చెప్పలేదు. ఆ మాటలు విన్న వెంటనే ఆ స్త్రీ హృదయం విరిగిపోయింది. ఎందుకంటే ఎవరో ఒకరు తన బాధను గమనించారు. ఆమె అడిగింది, ప్రభూ, నేనేం తప్పు చేశాను అని. వెంకటేశ్వర స్వామి అన్నాడు, నీవు తప్పు చేయలేదు, నీవు బలంగా ఉన్నావు, అందుకే ఈ పరీక్ష. శనిదేవుడు తల వంచి అన్నాడు, ఈమెను నేను శిక్షించలేదు ప్రభు, ఈమెను నేను తీర్చిదిద్దాను. అప్పుడు శ్రీనివాసుడు ఇలా అన్నాడు, కానీ శనిదేవా, తీర్చిదిద్దేటప్పుడు ఒంటరిగా వదలకూడదు. ఆ రోజు నుంచి ఆ స్త్రీ జీవితం ఒక్కసారిగా ఏమీ అద్భుతం జరగలేదు. ఒక్కసారిగా కష్టాలు అన్నీ పోలేవు, కానీ ఆమెకు భయం పోయింది. రాత్రి కన్నీళ్లతో నిద్రపోవడం ఆగింది. దీపం ముందు కూర్చుంటే ఒంటరిగా అనిపించలేదు. ఇదే వ్రతసారం. సప్త శనివార వ్రతం అదృష్టం కోసం కాదు, డబ్బు కోసం కాదు, నేను ఒంటరిగా లేను అనే భావం కోసం. ఈ వ్రతం చేస్తున్న ప్రతి స్త్రీ మనసులో ఇలా చెప్పుకోవాలి, శనిదేవా, నన్ను శిక్షించకు అని అడగను, నన్ను వదలకుండా ఉండు. వెంకటేశ్వర స్వామి, నా కన్నీళ్లకు నీవే సాక్షి. ప్రతి శనివారం దీపం వెలిగించినప్పుడు నీ జీవితంలోని బాధలు నీ ముందే కూర్చున్నాయనుకో. వాటిని ఒక్కొక్కటిగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టు. అవి మోయడం నీ పని కాదు. శనిదేవుడు నీ తప్పులను చూపిస్తాడు. వెంకటేశ్వర స్వామి నీ బలహీనతలను కప్పేస్తాడు. 7 శనివారాల వ్రతం పూర్తయ్యేసరికి నీ జీవితంలో ఏదో ఒకటి మారుతుంది. బయట పరిస్థితులు కాకపోయినా నీ లోపల ధైర్యం మారుతుంది. అదే అసలైన వరం. ఈ కథ వినే ప్రతి స్త్రీకి ఒక్క మాట, నీ కన్నీళ్ళు బలహీనత కాదు, అవి దేవుడిని కదిలించే ప్రార్థనలు.
శని పరీక్షిస్తాడు. వెంకటేశ్వర స్వామి పట్టుకుంటాడు. నీవు పడిపోకుండా ఓం శం శనైశ్వరాయ నమః, ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని చదువుతూ ఉండు. వ్రతం రోజున ఉదయం శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంట్లో దీపం వెలిగించాలి. నువ్వు ఒంటరిగా ఉన్నా నీ ప్రార్థన ఒంటరి కాదు అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే శనిదేవుని దృష్టిని శాంతం చేసే కరుణ వెంకటేశ్వర స్వామిదే. తరువాత శనిదేవుని నామాన్ని మనసులో జపించండి. నీ కష్టాలను వివరించాల్సిన అవసరం లేదు. నీ కన్నీళ్ళే సరిపోతాయి. ఈ కథ వినేటప్పుడు మనసులో ఒకటే భావం ఉంచుకోండి, నేను శిక్షకు కాదు, సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాను అని. ప్రతి శనివారం ఈ కథ వినిపించుకుంటూ దీపం వెలిగిస్తే మనసులోని భయం తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, అనిశ్చితి తగ్గుతుంది. 7 శనివారాల వ్రతం పూర్తయ్యేసరికి జీవితంలో ఏదో ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి ఒక భక్తుడు శని బాధతో తిరుమలకి వచ్చాడు. అతని జీవితం పూర్తిగా గందరగోళం. అతను వెంకటేశ్వర స్వామిని అడిగాడు, ప్రభు, శని నన్ను వదలడం లేదు అని. అప్పుడు అంతర్ముఖంగా ఒక స్వరం వినిపించింది, శని నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను తయారు చేస్తున్నాడు. కానీ నువ్వు ఒంటరిగా లేవు, నేను నీతోనే ఉన్నాను అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఆ భక్తుడు కష్టాలకు భయపడలేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తన జీవితాన్ని మోస్తున్నాడని తెలుసుకున్నాడు. ఇదే శని వెంకటేశ్వరుల సంబంధం. శనిదేవుడు న్యాయం, వెంకటేశ్వర స్వామి కరుణ. న్యాయం లేకుండా కరుణ లేదు, కరుణ లేకుండా న్యాయం భారంగా మారుతుంది. అందుకే ఈ ఇద్దరూ కలిసి మన జీవితాన్ని నడిపిస్తారు. సప్త శనివారం వ్రతం చేస్తున్నప్పుడు శనిదేవుడిని ప్రార్థించండి, కానీ చివరగా వెంకటేశ్వర స్వామిని తలుచుకోండి. ఎందుకంటే శని పరీక్షిస్తాడు, వెంకటేశ్వరుడు పట్టుకుంటాడు. ఓం నమో వెంకటేశాయ, ఓం శం శనైశ్వరాయ నమః. ఈ వ్రతం పూర్తయ్యాక దీపం ముందు చివరిసారి ఈ మాటలు చెప్పుకోండి. శనిదేవా, నన్ను పరీక్షించావు, కానీ ఒంటరిగా వదలలేదు. వెంకటేశ్వర స్వామి, నా కన్నీళ్లను నువ్వే తుడిచావు. ఇక నా జీవితం నీ చేతుల్లోనే ఉంది ప్రభు. నాకు అన్నీ ఇవ్వమని అడగను, భరించే బలం చాలు. పడిపోతే నన్ను పట్టుకో, విరిగిపోతే నన్ను జోడించు. ఈ శ్రీ హృదయం నుంచి వచ్చిన ప్రార్థనను నిర్లక్ష్యం చేయకు ప్రభు. ఓం శం శనైశ్వరాయ నమః, ఓం నమో వెంకటేశ్వరాయ నమః. దీపం వైపు చూస్తూ నిశ్శబ్దంగా నమస్కారం చేయండి. మీ కన్నీళ్ళే ఈ వ్రతానికి ప్రసాదం. సప్త శనివార వ్రతం ఒక నియమం కాదు, ఒక ప్రయాణం. మొదటి శనివారం ఉదయం దీపం వెలిగించేటప్పుడు మనసులో ఒక విచిత్రమైన భయం ఉంటుంది. ఏం జరుగుతోందో అన్న ఆలోచన. అదే శనిదేవుడు తొలిసారిగా మన మనసును తాకే క్షణం. ఈరోజు శనిదేవుడు మనలోని అహంకారాన్ని చూస్తాడు. నేను అన్నీ చేస్తాను అనే భావాన్ని వదులుకొని, అందుకే మొదటి శనివారం దేవుడికి నచ్చేది వినయం. ఈరోజు నీవు దేవుడిని ఏమీ అడగకపోయినా నన్ను నడిపించు అన్న భావం ఉంటే చాలు. రెండో శనివారం మనకు మనమే ప్రశ్న వేసుకునే రోజు. నువ్వు చేసిన తప్పు ఏంటి అని. శనిదేవుడు ఈరోజు మన మాటల్ని గమనిస్తాడు. మన నోటి నుంచి వచ్చే మాటలు ఇతరులను నొప్పించాయో లేదో అని. ఈరోజు మౌనం గొప్ప పూజ. ఒక్క కఠిన మాట కూడా పలకకుండా రోజు గడిపితే శనిదేవుడు మనసులో నవ్వుతాడు. మూడో శనివారం మన ఓర్పును పరీక్షించే రోజు. చిన్న విషయానికే కోపం వస్తుంది, అసహనం పెరుగుతుంది. ఇది శని శిక్ష కాదు, మనలో ఉన్న అస్థిరతను బయటకు తీసుకురావడం. ఈరోజు ఒకసారి కోపం వచ్చినా నిశ్శబ్దంగా ఉండగలిగితే అది దేవుడికి నచ్చే పూజ.
4వ శనివారం మన కన్నీళ్లను దేవుడు చూస్తాడు. ఈరోజు ఎవరూ లేని వేళ మనసు బరువుగా అనిపిస్తుంది. శనిదేవుడు ఈరోజు మనలోని బాధను పరీక్షించడు, అంగీకరిస్తాడు. ఈరోజు ఏడవడం తప్పు కాదు. దీపం ముందు కన్నీళ్లు పెడితే అది పవిత్రం. 5వ శనివారం మన విశ్వాసాన్ని తూకం వేస్తారు. ఇప్పటి వరకు వ్రతం చేసినా జీవితం మారలేదని మనసు అనుకుంటుంది. అది పరీక్ష. ఈరోజు అయినా సరే అనే నమ్మకంతో దీపం వెలిగిస్తే దేవుడికి చాలా నచ్చుతుంది. 6వ శనివారం మన దయను గమనించే రోజు. ఇతరుల బాధ మనసును తాకుతుందా లేదా అని శనిదేవుడు చూస్తాడు. ఈరోజు ఒకరికి సహాయం చేయడం లేదా ఒకరిని క్షమించడం చాలా పెద్ద పూజ. డబ్బు కాకపోయినా మంచి మాట దేవుడికి అర్పించిన నైవేద్యం. 7వ శనివారం అతి నిశ్శబ్దమైన రోజు. బయట పెద్ద మార్పు ఉండకపోవచ్చు, కానీ లోపల ఏదో ఒకటి స్థిరపడుతుంది. శనిదేవుడు ఈరోజు మన వెన్నెముకను బలంగా చేస్తాడు. ఈరోజు ఏమీ అడగవద్దు, కేవలం ఇలా చెప్పుకోండి, ఇక నా జీవితం నీ చేతుల్లోనే అని. ఈ మాట దేవుడికి అత్యంత ప్రీతికరం. 7 శనివారాల వ్రతం పూర్తయ్యాక వెంటనే అద్భుతం జరగకపోవచ్చు, కానీ నీవు నిలబడగలుగుతావు. అదే శని వరం అంటే వెంకటేశ్వర స్వామి కరుణ. ఓం శం శనైశ్వరాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.